సినీ వినీలాకాశంలో ధ్రువతారలా వెలిగిపోవాలని, కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవాలని చాలా మంది కలలు కంటారు. కొంతమంది సక్సెస్ అవుతారు. నిజానికి దాన్ని కాపాడుకోవటం పెద్ద టాస్క్. నేషనల్ అవార్డీ జానీ మాస్టర్ అందులో ఫెయిల్ అయ్యారా? అసలు జానీ విషయంలో జరిగిందేంటి? డిమాండ్ రిపీట్లో ఆయన చెప్పిందేంటి? డాన్స్ ఫ్లోర్ నుంచి చెంచులగూడ జైలు వరకు ఏం జరిగింది? మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, బిరికి వాణి మదిని బింకములాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఇప్పుడు ఇండస్ట్రీకి సరిగ్గా సూట్ అవుతుంది. పైకి చూడడానికి ఇదో రంగుల ప్రపంచం, కానీ లోపల చూస్తే లెక్కలేనన్ని కాంట్రవర్సీలు. ఎప్పుడు ఏదో ఒక గబ్బు పంచాయితీ, అందులో సెక్సువల్ హరాస్మెంట్ ఇది రెగ్యులర్ గా వినిపించే పదం. సమాజంలో అనేక రంగాల్లో ఈ వేధింపుల సంఘటనలు బయటపడుతున్నప్పటికీ సెలబ్రిటీలు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం అప్పుడప్పుడు లైంగిక వేధింపుల ఘటనలు బయటపడుతుంటాయి. ఇవి బయటపడినప్పుడు మాత్రమే 4 రోజుల పాటు ఇండస్ట్రీలో హడావిడి కనిపిస్తోంది. ఆ తర్వాత షరా మామూలే అనే ధోరణి సినిమా రంగంలో ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్. అయితే ఈ మధ్య కేరళ రాష్ట్రంలో జస్టిస్ హేమ కమిటీ సృష్టించిన సంచలనంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా సంచలనం మొదలైంది. సరిగా అప్పుడే ఇదిగో స్టార్ కొరియోగ్రాఫర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మరోసారి చర్చ ప్రారంభమైంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. కేవలం ఇండస్ట్రీలోనే కాదు, పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, కొన్నేళ్లుగా తనను బెదిరిస్తున్నాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడంటూ యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. దీంతో ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఈ కేసును నార్సింగి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉన్న జానీ మాస్టర్ ను గురువారం గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ సిసిఎస్ లో జానీ భాషను ఉంచారు. అక్కడ ఆయనను విచారించారు పోలీసులు. విచారణ అనంతరం రాజేంద్రనగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు అంటే అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. అయితే జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో ఆయన న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జానీ మాస్టర్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నేరం చేసినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే బాధితురాలిని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నట్లు తేల్చారు. ఇక 2020లోనే ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అప్పుడామె వయసు 16 ఏళ్లు ఉన్నట్లు చెప్పారు. అప్పటినుంచి 4 ఏళ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధితురాలిని జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారని పోలీసులు వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా సంచలనమే. ఓవైపు రాజ్ తరుణ్, లావణ్య లాంటి వ్యవహారాలు కాక మీద నడుస్తూ ఉండగానే తాజాగా కొరియోగ్రాఫర్ల ఘటన వెలుగు చూసింది. మరి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయని వేచి చూడాలి. కేరళ మాదిరిగానే తెలుగు ఇండస్ట్రీలో ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణ జరిపితే ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా మంది పేర్లు బయటికి వస్తాయన్న చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగుతుంది. చూడాలి మరి వీటిపై ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందనేది.